సైన్స్ జిల్లా 316A నెక్రాలజీ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులకు స్వాగతం. నెక్రాలజీ అనేది ఒక వ్యక్తి మరణానంతరం వారి జీవితాన్ని గౌరవంగా గుర్తు చేసే స్మారక కార్యక్రమం. లైనిజంలో ఇదొక విశేషత మరియు పవిత్రత సంతరించుకున్న సాంప్రదాయ కార్యక్రమం. విశేషత అనే పదం వాడడంలో ఆంతర్యం ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది మరియు ఎక్కువ మంది మధ్య విభజన ఎప్పుడు ఉంటుంది. కొద్దిమంది అంటే వారు ఎల్లప్పుడూ మొత్తం సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. ఎక్కువ మంది అనేది కేవలం తమ స్వప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రపంచ జనాభా 830 కోట్లు ఉంటే ప్రపంచవ్యాప్తంగా లయన్స్ కేవలం 14 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం సమాజాన్ని గురించి ఆలోచించేవారు కేవలం 14 లక్షలే. అందుకే ప్రతి లయన్ సభ్యుని యొక్క జీవితం విశేషమైనది. ఇక పవిత్రత అంటే మానవ సంబంధాలు అంతరించిపోతూ నేడు పెద్దలను స్మరిస్తూ బియ్యం ఇచ్చే కార్యక్రమంలో పూజ్యభావం పోయి ప్యాకేజ్ స్థాయికి మనం దిగజారిపోయాం. అది కూడా సమాజం కోసం చేసే ఒక తంతుగానే సాగుతుంది. కానీ దీనికి భిన్నంగా గత 108 సంవత్సరాలుగా లయనిజంలో గతించిన మన సభ్యుల వివరాలు పనిగట్టుకుని మనమే సేకరించి వారి కుటుంబ సభ్యులు మరిచిన మనం మరువకుండా వారిని స్మరించుకోవడం అనేది పవిత్రతో కూడిన అంశం కాదంటారా? అందుకే లైనిజంలో నెక్రాలజీ అనేది ఒక పవిత్రమైన సత్కార్యంగా భావిస్తాం. దేవాలయంలో మాదిరి దయచేసి నిశ్శబ్దత పాటించండి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మన అందరం కూడా కొద్ది నిమిషాల పాటు అసలు జీవితం అంటే ఏమిటి అని లోతుగా ఆలోచిద్దాం. జీవితం ఇది కేవలం శ్వాస తీసుకోవడం కాదు, ప్రతి శ్వాసలోనూ ఒక అర్థాన్ని వెతుక్కోవడం. చాలామంది అంటుంటారు, పుట్టాం, పెరిగాం, సంపాదించాం, వెళ్ళిపోయాం అని. కానీ నిజమైన జీవితం ఈ రెండింటికి మధ్యలో ఉంది. మనం నడిచే దారిలో ఎన్ని పుష్పాలు పూయించాం, మన వల్ల ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు మెరిసింది, అది మాత్రమే మనం మిగిల్చే అసలైన సంతకం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం వెళ్ళిపోయేటప్పుడు వెంట తీసుకెళ్లేది ఏదీ లేదు. కానీ ఇక్కడ వదిలి వెళ్ళేది ఒకటి ఉంది, అది మన ప్రేమ, మనం చేసిన సహాయం. ఎదుటి వారి కన్నీరు తుడిచినప్పుడు కలిగే తృప్తిలో ఉంది జీవిత పరమార్థం. మన విజయం 10 మందికి ఉపయోగపడినప్పుడే దాని సార్థకత. జీవితం ఒక అద్భుతమైన అవకాశం, ఇది ఒకేసారి వస్తుంది. గతాన్ని తలుచుకుంటూ బాధపడకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. ఈ క్షణాన్ని ప్రేమించండి, ఈ ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం మరణించాక కూడా జీవించి ఉండాలంటే అది కేవలం మన మంచితనం వల్ల మాత్రమే సాధ్యం. అందుకే నవ్వుతూ జీవించు, నవ్విస్తూ సాగిపో. అలా గడిపిన వారినే ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాం. ఇప్పుడు గతించిన మన సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించే ముందు ఈ కొద్ది క్షణాల అనుభవంతో మనం మరణించాక కూడా మన పేరు, మన జ్ఞాపకం, మన ప్రభావం జీవించి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అది సంపదతో కాదు, పదవులతో కాదు, మన మంచితనంతోనే సిద్ధిస్తుంది అనేది సత్యం. జీవితం అనేది ఒక అపూర్వమైన వరం. ఈ ప్రపంచంలో జన్మించడం ఒక అదృష్టం అయితే మనిషిగా జన్మించడం ఒక గొప్ప అవకాశం. ప్రతి క్షణం తిరిగిరాని సమయం, ప్రతిరోజు మన చేతుల్లో పెట్టిన ఒక కొత్త అవకాశమే. ఈ జీవితంలో మనం సంపాదించేది కేవలం డబ్బు కాదు, మనసులు. మనం నిర్మించేది కేవలం ఇల్లు కాదు, సంబంధాలు. మనం వదిలి వెళ్ళేది కేవలం ఆస్తి కాదు, మంచి జ్ఞాపకాలు. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక చిరునవ్వు, ఇవి చిన్నవిగా అనిపించినా ఎవరో ఒకరి జీవితంలో అవి పెద్ద వెలుగులు వెలిగించగలవు. మనం చేసే ప్రతి మంచి పని మన తర్వాత కూడా మనల్ని జీవించేలా చేస్తుంది. జీవితం చాలా చిన్నది, కానీ మనం దాన్ని ఎలా జీవిస్తామనేదే దాని గొప్పతనం. బాధలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, కానీ అవే మనల్ని బలంగా మార్చే పాఠాలు. అందుకే నవ్వుతూ జీవించు, ఎందుకంటే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. నవ్విస్తూ సాగిపో, ఎందుకంటే అది నీ పేరు చిరస్థాయిగా నిలబెడుతుంది. చివరికి మనం ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎన్ని హృదయాల్లో బ్రతికామన్నదే అసలు జీవిత విజయం. దానికి ఉదాహరణగా చెప్పాలంటే విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ సుమన్ దాస్ గారిని చూడవచ్చు. ఆయన ప్రతి నెల మరియు అవకాశం దొరికిన ప్రతి సెలవు తన వ్యక్తిగత స్థాయిలో క్యాన్సర్ పేషెంట్స్తో ఎలా నవ్వుతూ, నవ్విస్తూ, మనోధైర్యాన్ని ఇస్తూ జీవితాన్ని సాగిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. Today I went to meet my patients at their shelter home. It was a very formal meeting. A few moments later.
అవి రోడ్లు సరిగా లేని రోజులు, రైలు సదుపాయాలు కూడా అంతంత మాత్రం, ఇక విమాన సదుపాయం అనే ఆలోచనే రాని రోజులు, మొబైల్ ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లే కాదు, 100% మందికి కనీసం ల్యాండ్లైన్ ఫోన్లు కూడా లేని రోజులు. అత్యవసరం అవతల వ్యక్తి సత్పురుషుడు అయితే పీపీ కాల్ బుక్ చేసుకుని చంద్రుడి కోసం ఎదురు చూసే చకోరు పక్షిలా చూసి చూసి లైన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చల్లగా చావు కబురు చెప్తే నిస్సహాయంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయే రోజులు. టెలిగ్రామ్ ఒకటే కనీసం మరుసటి రోజైనా అందే స్పీడ్ సమాచార సాధనం. దూర ప్రయాణం అయితే అతను తిరిగి వచ్చాకే ప్రయాణ ఎక్కట్లు తెలిసేవి. అటువంటి రోజుల్లో ఇటు పలాస నుండి అటు కన్యాకుమారి వరకు ఒకే మల్టిపుల్గా ఉండే రోజుల్లో చక్రం తిప్పి తన కనుసనల్లో మల్టిపుల్ నడిపించి అందరితో సూపర్ సోనిక్ రాజుగా పేరెన్నిగ్గన్న లైన్ ఎస్ఎస్ రాజు గారు లైనిజానికి ఒక మహోన్నత నాయకుడు. 6/4/1942 పశ్చిమ గోదావరి జిల్లా లంకలకోడేరులో జన్మించిన వీరు 1973 సంవత్సరంలో విశాఖపట్నం సౌత్ క్లబ్లో సభ్యత్వం స్వీకరించి 1987-88 సంవత్సరం ప్రస్తుతం 316A, 316B, 316G మరియు 316Dలు సంయుక్తంగా ఉండే 324C1కు జిల్లా గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. ఈచ్ వన్ రీచ్ వన్ అనే నినాదంతో ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచిన లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ను వీరి హయాంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పట్లో క్యాన్సర్ హాస్పిటల్ నిమిత్తం ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ దత్ను విశాఖపట్నం తీసుకురావడం ఒక సంచలనాత్మక సంఘటన. వీరి గవర్నర్ సమయంలోనే లయన్స్ ఇంటర్నేషనల్ వారు మహిళలకు కూడా లయన్స్ సభ్యత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. దానితో వీరి జిల్లా గవర్నర్గా ఉండగా మహిళా సభ్యత్వ డ్రైవ్ను కూడా తీసుకురావడం జరిగింది. లైనిజంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన పీడీజీ లైన్ ఎస్ఎస్ రాజు గారు D1-11-2025 మన నుండి భౌతికంగా దూరమైన లైనిజంలో నేటికి ఇటు పలాస నుండి అటు కన్యాకుమారి వరకు మీరు ఎస్ఎస్ రాజు గారి జిల్లానా అని అడిగే లైన్స్ తరసపడుతుంటారు అంటే ఆయన ప్రభావం ఎటువంటిదో అర్థమవుతుంది. బహుశా ఆయన సంచలనాల వారసత్వమేమో. స్వయాన ఆయన మేనలుడు అదే రీతిలో ఆయన లెగసీను ఖండాలు దాటించి కాబోయే అంతర్జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదిగిన మన పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ విజయ్ కుమార్ రాజు గారు. అటువంటి ఘనత చెందిన స్వర్గీయ లైన్ ఎస్ఎస్ రాజు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున సంతాపం తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. కొన్నిసార్లు సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుని బాధపడతాం, ఆ రోజులు మళ్ళీ రావని. మరికొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం, ఆ మాత్రం దానికైనా బాధపడ్డామని. ఏది ఏమైనా జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. లైన్ బంపాడ చంద్రశేఖరరావు అలియాస్ బాబు గారు. మన లైన్స్కు మాత్రం పార్వతీపురం బాబు గారు. ఇంకా చెప్పాలి అంటే లీడర్ వితౌట్ ఎ టైటిల్, అంటే పదవులతో సంబంధం లేని నాయకుడు. వారి నైజమే వారికి టైటిల్. వీరు 1970లో పార్వతీపురం లైన్స్ వ్యవస్థాపక సభ్యులుగా లైనిజంలో ప్రవేశించారు. వీరిని జిల్లా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించమని అనేక మంది కోరిన పదవి ఆశించని భీష్మ పితామహుళ్ళ ముఖంపై చెరగని చిరునవ్వుతో నిత్య దర్శనమిచ్చే నాయకుడు వీరు. ఆయన అంతర్గత రూపం దర్శించాలి అంటే పార్వతీపురం లైన్ సభ్యుని మాటల్లోనే విందాం. బాబు గారు ఆధ్వర్యంలోనే పార్వతీపురం జట్టాశ్రమం పక్కన కట్టిన టీటీడీ కళ్యాణ మండపం అయితేనేమి, అలాగే లైన్స్ స్కూల్కి మనకి ఎల్సిఐఎఫ్ గ్రాంట్ 3 సార్లు వచ్చిందంటే అది బాబు గారి తాలూకా కృషి, ఆయన ఫేస్ వాల్యూ వల్లనే. బాబు గారికి ఈ లైన్ డిస్ట్రిక్ట్లో పేరు ప్రతిష్టలు గౌరవం వచ్చాయంటే పెద్దల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మన్ననలు పొందినటువంటి బాబు గారి వ్యక్తిత్వమే. ఇంతటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఈ క్లబ్ని ఒక్క తాటి మీదకి నడిపారు. ఆయన కళ, ఆయన జీవిత ధ్యేయం పార్వతీపురంలో మంచి మనుషులంతా కలిసి ఒక్కటై ఈ పార్వతీపురాన్ని అభివృద్ధి చేయాలనే తపన. పార్వతీపురం సంబరాలు, పార్వతీపురం పండగ జరిగిందంటే ఆయనే. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పార్వతీపురం గ్రామదేవత పండుగ జరిగినప్పుడు కూడా ఆయన కృషి పట్టుదల ఉంటాయి. ప్రతి దేవాలయ నిర్మాణంలో కూడా బాబు గారి హస్తం, లీడర్షిప్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. పార్వతీపురం ఉత్సవాలు జరిగినప్పుడు పెద్దవాళ్ళని, సినిమా నాయకుల్ని, సినిమా యాక్టర్ని పిలిచేటప్పుడు కూడా బాబు గారు ఇన్ఫ్లుయెన్స్ వల్లే అంతమంది రావడం జరిగింది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు
సందర్భంగా పార్వతీపురంలో పెద్ద మాన్యుమెంట్ కట్టాలని ఆయన ధ్యేయంగా ఉండేది. ఒక షిరిడి సాయిబాబా ఆలయమే కాదు, పరిసర ప్రాంతాల్లో ఏ గ్రామంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా బాబు గారి దగ్గరకు వచ్చి ఆయన తాలూకా ఆశీస్సులు తీసుకొని ఆయన చేత్తో విరాళాలు సేకరించిన తర్వాత వెళ్ళడం అనేది ఆచారం. జ్యోతాశ్రమం కూడా దిగ్విజయంగా రన్ అవుతుందంటే ఆయన ఇచ్చిన మొదటి విరాళమే. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2, 3, 4 కాదు, ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఆయన తాలూకా మార్పు కనిపిస్తుంది. ఈరోజు బాబు గారు లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది పార్వతీపురంలో, ముఖ్యంగా లైనిజంలో, అలాగే షిరిడి మందిరంలో కూడా అలాగే కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ మీరు తెలియచేయగలరు. థ్యాంక్ యూ. ఆయన వ్యక్తిత్వంతో మన వ్యవస్థగా ఇవన్నీ తెచ్చిన లయన్ బాబు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున సంతాపం తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. మీరు చేసే ఏ ప్రయాణంలోనైనా సరే మీ యొక్క లగేజ్ను ఎలా ఒక పక్కకు పెట్టి హాయిగా ప్రయాణం చేయగలరు, అలాగే మీ యొక్క జీవిత ప్రయాణంలోని బాధలు కష్టాలను ఒక పక్కకు పెట్టి మీ యొక్క జీవిత ప్రయాణాన్ని సాగించగలగాలి. అదే జీవిత రహస్యం. లయన్ జేబీ తిరుమలాచార్యులు గారు వీరు పార్వతీపురం లయన్స్ క్లబ్కు ఎనలేని సేవలు చేశారు. ఈయన సాలూరులో సాలూరు సాహితీ మిత్ర బృందం పేరున ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాహితీ చర్చలు నిరంతరం జరుగుతూ ఉండేవి. ఆయన గొప్ప సామాజికవేత్త, సంఘ సేవకులు, పేరు మోసిన వ్యాఖ్యాత. పార్వతీపురంలో శ్రీ చెస్ అకాడమీని స్థాపించి చదరంగం వైపు ఎంతోమంది ఆసక్తి చూపేటట్లు చేశారు. విద్యార్థులకు ఉచితంగా శాస్త్రీయ సంగీతాన్ని, గాత్ర సంగీతాన్ని నేర్చుకునేటట్లు సహాయం చేశారు. ఆయన ఆకస్మిక మరణం లయన్స్ క్లబ్ పార్వతీపురానికి మరియు సాహిత్య ప్రియులకు ఎంతో లోటు. ఆయన సేవలను తలుచుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున సంతాపం తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. ఓ చిరునవ్వ, నువ్వు మాతో ఉంటే సగం సమస్యలు మాయం. నీవు మాతో ఉంటే అందరి చూపు మా వైపే. చాలాసార్లు మన జీవితంలో చిరునవ్వుతోనే పలకరిస్తాం అందరినీ. కారణం ఏమిటంటే చిరునవ్వుకు చిరునవ్వే సమాధానం కాబట్టి. శత్రువైన చిరునవ్వుకు సమాధానం చెబుతాట. నీలో ఏముందో తెలుసుకోవలసి. లయన్ లక్కోజు దిల్లేశ్వరరావు గారు 25/8/1946లో జన్మించిన వీరు లయన్స్ క్లబ్ పలాస కాశీబొగ్గ సభ్యులు. 26/7/2025 వీరు మన నుండి దూరం కావడం జరిగింది. వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. సరైన వ్యక్తులతో అనుబంధం ఒక చెరుకుగడ లాంటిది. దాన్ని చెరకగొట్టి రుబ్బినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా చివరకు అది తీయదనాన్నే ఇస్తుంది. లయన్ తమ్మినాన కామయ్య లయన్స్ క్లబ్ పలాస కాశీబొగ్గ సభ్యులు. 1/7/1953లో జన్మించిన వీరు 24/2/2026 మన నుండి దూరం కావడం జరిగింది. క్లబ్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించిన వీరు వృత్తిరీత్యా రిటైర్డ్ టీచర్. వీరి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. వ్యాయామం చేస్తే శరీరం బలపడుతుంది, మేధోమదనం చేస్తే బుద్ధి బలపడుతుంది. శరీరానికి నడక ఎంత ముఖ్యమో ఆ శరీరాన్ని మోస్తున్న మనిషికి నడత కూడా అంతే ముఖ్యం. లయన్ మంతెన పద్మావతి గారు వీరు లయన్స్ క్లబ్ పెందుర్తి సభ్యులు. 1991లో పెందుర్తిలో లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను స్థాపించి విద్యాదీపం వెలిగించిన ఆదర్శ మహిళ. 6/5/1967 జన్మించిన వీరు 28/4/2025 మన నుండి దూరం కావడమైంది. వీరి మరణం పెందుర్తి లయన్స్ క్లబ్ ఒక సేవాస్ఫూర్తిని, పెందుర్తి ప్రజానైకం విద్యాజ్యోతిని కోల్పోయినట్లయింది. లయన్ పద్మావతి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. తన లోపల ముత్యాలు, రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలోనో కెరటాల రూపంలోనో ఒడ్డుకు చేరుస్తుంది. మనసున్నవారు కూడా అంతే. తమకు తాముగా ఎవరికి చెప్పరు. సమయం వచ్చినప్పుడు
ముత్యాల వలె రత్నాల వలె వాటంతా అవే బయటపడతాయి. లయన్ అశోక్ కుమార్ అగర్వాల్, లయన్స్ క్లబ్ విశాఖపట్నం సభ్యులు. 1/8/1963 జన్మించిన వీరు కోస్టల్ ఆంధ్ర రెపో మ్యాట్రస్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్. లయన్స్ క్లబ్ విశాఖపట్నంలో అనేక బాధ్యతలు నిర్వహించిన వీరు 2014-15లో రీజన్ చైర్పర్సన్ గాను, 2009-2010లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ గాను, అనేక సంవత్సరాలు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ గాను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వివిధ సామాజిక సంస్థల్లో సభ్యుడిగా, అగర్వాల్ మహాసభ విశాఖపట్నం సెక్రటరీగా వీరు బాధ్యతలు నిర్వహించారు. 9/6/2005 మన నుండి దూరమైన లయన్ అశోక్ కుమార్ అగర్వాల్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృత వాక్యం. తెలియని పదానికి అర్థం నిఘంటువులో దొరుకుతుంది. తెలియని విషయానికి అర్థం గురువు గారి దగ్గర లభిస్తుంది. ఎలా బ్రతకాలో తెలియకపోతే జీవితమే నేర్పిస్తుంది. బ్రతుకును మించిన గురువు, అనుభవాన్ని మించిన గ్రంథం లేదు. లయన్ గ్రంథి రామకృష్ణారావు గారు, వృత్తిరీత్యా పోర్ట్ ట్రస్ట్లో ఆఫీసర్, విశాఖపట్నం నార్త్ క్లబ్ సభ్యులు. లయనిజంలో రీజన్ చైర్పర్సన్ మరియు అనేక పర్యాయాలు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు. నార్త్ ఆంధ్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ట్రస్టీగాను, వాసవి మరియు ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్నత బాధ్యతలు వీరు నిర్వహించడమైంది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మనసుకు బలం ఇచ్చే అమృతవాక్యం. ఈ ప్రపంచంలో విలువ కట్టలేని నీరు కన్నీరు. మిక్కిలి ఆనందంలో మిక్కిలి బాధలో వచ్చేది అదే. వీలైతే ఎవరినైనా సంతోషపెట్టి ఆనంద బాష్పాలు పెట్టించడానికి ప్రయత్నించారు. లయన్ నెస్టల సోమేశ్వర శర్మ గారు, విశాఖపట్నం నార్త్ క్లబ్ సభ్యులు మరియు క్లబ్కు ఒక వెన్నెముక వంటి వారు. వృత్తిపరంగా స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్, జోన్ చైర్పర్సన్ గాను, అనేక పర్యాలు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ గాను వీరు బాధ్యతలు నిర్వహించడమైంది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన జిల్లా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.